అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధ బోధన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల కొరకు ఏర్పాటు చేసేటువంటి పదార్థాలు, అది స్వచ్ఛమైనదై పవిత్రమైనదై ఉండాలి. పులిసినదై అస్సలే అవి ఉండకూడదు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు పులియని రొట్టెల పండుగ పస్కా దినమున అప్పగించడం జరిగింది. అయితే అందులో పులుపు ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. ఈ మాటను లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాము. మొదటి వచనం నుంచి, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను అని చెబుతాడు. దీనిని గురించి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడతాడు. 7వ వచనం, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినం రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు వెళ్ళి 11వ వచనం, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుడితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మెడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడు అని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. అప్పుడు 14 నుంచి, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. 15, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అంటున్నాడు. తర్వాత 18వ వచనంలో మనం చూసినట్లయితే 16 నుంచి, అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగినని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారం మీ భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన కృత నిబంధన అని ప్రభువుల వారు ఈ విషయాలను చెప్పారు. అయితే ఈనాడు బోధకులు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చి వెళ్ళినటువంటి ఆయన శరీర రక్తముల కొరకు వాడుతున్నటువంటి పదార్థాలు చాలా ఘోరమైనటువంటి విషయం. పులిసినటువంటిది వాడుతున్నారు. బిస్కెట్లు, కేకులు, వేపర్లు, బ్రెడ్, ఇది వాడుతున్నారు. తర్వాత వేపర్ మీద ఏదో ఒక బొట్టు లాంటిది పెట్టడం. కొంతమంది అయితే మజ్జిగను, చింతపండు పులుసును, కొందరైతే ఏకంగా థమ్సప్ను కూడా వాడారంట కొంతమంది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇక్కడ ప్రభువుల వారు చెబుతున్నారు, పులియని రొట్టెల పండుగ అని అన్నాడు. దీనిని గురించి మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ మాట చెప్తాడు. 5వ అధ్యాయంలో, పులిసినదై ఉండొద్దు యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి. మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను మనము గమనించవచ్చండి. 7వ అధ్యాయం 26, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. అయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరించవలను. పులియను రొట్టె అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు వాడబడేది. ఇది సాదృశ్యము, మాదిర్యం అని మాట్లాడకూడదు. ఏమండి, సూచనను అని మాట్లాడకూడదు. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరముగానే మార్చబడుతుంది. అది సూచన లేదా దానికి మాదిరి లేదా దానికి ముంగుర్తు అని మనం మాట్లాడకూడదండి. ఈ యొక్క పులిపిండి పాత విషయాలకు, పాపానికి సాదృశ్యమై ఉంది. తర్వాత దుష్టత్వానికి, దుర్మార్గానికి సాదృశ్యమై ఉన్నది. తర్వాత అబద్ధ బోధలకు, అసత్య బోధలకు ఇది సూచన అయి ఉన్నది. ఈ యొక్క పులిపిండి అనేది మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువుల వారు చెప్తారు. 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. 12, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి పాత జీవితం, రెండవది దుష్టత్వము, దుర్మార్గత, మూడవది సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి అంటే వాళ్ళ బోధన గూర్చి, పరిసయ్యులు, సద్దూకయ్యుల బోధన గూర్చి చెప్తున్నాడు. ఈ 3 రకాల పులుపు ఉండడానికి వీల్లేదు. అందుకే దాని కొరకు వాడవలసినటువంటి పదార్థం ఏమిటి అని అంటే, మరి ఖచ్చితమైనటువంటి
మరి గోధుమ పిండిని వాడాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయం 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలను తినవలను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను, మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అని ఇక్కడ చెబుతున్నాడు. తరువాత 17లో, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుతుంది గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును అన్నాడు. 19, 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును అంటున్నాడు. చాలా జాగ్రత్త విషయం. 13వ అధ్యాయం 7వ వచనం, పులియని వాటిని 7 దినములు తినవలను. పులిసినదేది నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు అని చెబుతున్నాడు. గనక పులిసింది ఏది వాడొద్దండి, పులిసింది వాడకూడదు. పులిసింది వాడడం చాలా ఘోరమైనటువంటిది. బ్రెడ్ కానీ, బిస్కెట్ కానీ, కేక్ కానీ, వేపర్ కానీ ఇదంతా పులిసిన పిండితో చేస్తారు. పిండి పులువక మునిపే చేయాలి, చాలా ఫ్రెష్గా ఉండాలి. ఈ విధమైన పద్ధతి చాలా పెద్ద సంఘాలను బట్టి కూడా పాటించడం లేదు. ఇది చాలా ఘోరము. ఇది దేవునికి అవమానం తీసుకురావడమే తప్ప మరొకటి కానే కాదు. వేపర్ పెట్టి దాని మీద ఒక బొట్టు లాంటిది పెట్టి తినిపించడం విశ్వాసులకు అనేది ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది కూడా ఒక యజబేలు చేస్తున్నటువంటి కుట్ర. దైవాశీర్వాదము దేవుని యొక్క సంఘానికి రాకుండా, భక్తులకు రాకుండా చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. పెద్ద కుట్ర. ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనమందరము కూడా ఒకే రొట్టెలో ఒకే శరీరంలో మనం పాలు పొందాలి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. 10వ అధ్యాయములో మనము ఒకసారి చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాల్లో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటేయే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటేయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకమైన మనము ఒక శరీరమై ఉన్నాము అని ఇక్కడ చెబుతాడు. గనుక ఒకే రొట్టె, ఒకే పాత్ర, దానికి ప్రార్థించి సంఘం అందరికి కూడా ఇవ్వాలి. బిస్కెట్లు అంటే ఒక బిస్కెట్ అందరికీ కుదరదు, ఒక కేకు అలా, అది సరైనటువంటి విధానం కదా. ముందు అవి పులిసిపోయినటువంటివి. కనుక ఇలాంటివి ఏ విశ్వాసం కూడా తీసుకోవద్దు. అలా తీసుకుంటే దైవాశీర్వాదం మీకు రాదు. మీరు ఒక భ్రమలో ఉన్నటువంటి వారే. ఎందుకంటే ఇది లేఖనానికి విరుద్ధమైనటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శరీరం కొరకు పులిసినటువంటి పిండితో కూడిన రొట్టెను వాడకూడదు. చాలా ఫ్రెష్ రొట్టెను చేసుకోవాలి. ఆ దినముననే అది గోధుమ పిండితో చేసుకోవాలి. ద్రాక్షరసం ఆ రోజు పిండబడినటువంటి ద్రాక్షరసం లేదా పులిసిపోయినటువంటి ద్రాక్షరసాన్ని వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే లేఖన సారాంశం, ఇదే లేఖన సత్యము. మేమైతే ఇదే పాటిస్తున్నాము. ఒకవేళ మీరు ఈ ప్రమాదంలో ఉంటే దాంట్లోంచి బయటికి రండి. ఇది కూడా ఒక యజబేలు బోధలో ఒక భాగము. మరి బోధకులను ముందు మోసం చేస్తున్నది అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. యజబేలు ఆత్మ ఈ విషయంలో కూడా చాలా మంది బోధకులు మోసపోయారు. అందుకే వారు ఏది వాడాలో వాళ్ళకు స్పష్టత లేదు కనుక ఇష్టం వచ్చింది వాడేస్తూ ఉన్నారు. అలా ఇచ్చింది మీరెవరు తీసుకోకండి. విశ్వాసులారా, బోధకులారా, మీరు సరి చేసుకోండి. ఆ రోజు ఆదివారమున ఒక గోధుమ పిండి తీసుకొని దాన్ని పిసికి దాన్ని ఆ రోజు చేసి విశ్వాసుల కొరకు ఇవ్వాలి, ప్రార్థించి. అప్పుడు దేవుడు తన శరీరంగా మార్చిస్తాడు. ఆ పులుపు లేనటువంటి ద్రాక్షారసమును ఆ రోజే ఫ్రెష్ పండ్లైనా సరే, లేదా ప్రిజర్వ్ చేయబడినటువంటి ద్రాక్షరసం కూడా ఈ మధ్య చాలా దగ్గరలో దొరుకుతూ ఉన్నాయి. మరి క్రిస్టియన్ బుక్ హౌస్లో దొరుకుతూ ఉన్నాయి, కొన్ని చర్చెస్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. వాటినే వాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పులిసిపోయినటువంటిది వాడడానికి వీల్లేదు. పులిసిన పిండి పాపానికి సాదృశ్యము, దుష్టత్వానికి, దుర్మార్గానికి సాదృశ్యము. అది పరిసయ్యులు, సద్దుకయ్యుల యొక్క బోధకు సాదృశ్యము. యేసుక్రీస్తు ప్రభువేమో నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు గనుక ఆయనను పులిసిన పిండితో చూపెట్టడం అనేది ఘోరమైనటువంటి చర్య. ఇది బోధకులు ఇవ్వద్దు, విశ్వాసులు తీసుకోవద్దు. గనుక మరి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా దిద్దుబాటు జరగవలసినదే. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సత్యం ముందు ప్రతిష్ఠింపడాలని కోరుకుంటున్నా. లేదంటే మీ మీద సాతానుకు పెత్తనం ఉంటుంది. అబద్ధ బోధనలలో మీరు కూడా ఉన్న వాళ్ళు అవుతారు. కనుక ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దిద్దుకుంటారని కోరుకుంటాను. మీకు సర్వసత్యం, సంపూర్ణ సత్యం కావాలంటే ప్రభరాత్రి భోజన రహస్యమని అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి చేత దేవుడు రచింపచేసినటువంటి ఈ గ్రంథాన్ని మీరు పూర్తిగా చదివి సత్యాన్ని గ్రహించి సత్యం ముందు ప్రత్యక్షపడాలని కోరుకుంటున్నాను. ఇది అమెజాన్లోనే ఉంది. తర్వాత ఓఫీర్ పబ్లికేషన్లో కూడా మీకు దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కొనుక్కొని చదువుకోవచ్చు. సత్యాన్వేషకుల కొరకు, సత్య
ప్రత్యక్షత కావాలని ఆశ కలిగినటువంటి వారికి, తృష్ణ కలిగినటువంటి వారి కొరకు మాత్రమే ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.